హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుతాను. అలాగే ఎవరన్నా కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చాలా మంది చూస్తుంటారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇంకా చాలా బూస్టప్ వస్తుంది. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. చాలా మంది చూస్తూ ఉంటారు, లైక్ కూడా చేయట్లేదు. ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోయినామంటే ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడాలంటే మనకి నిన్న ఏం జరిగింది మనకు చూపించారు కదా. అక్కడ ఏం జరిగింది చెప్పండి. మీకేం తెలిస్తే నేను ఈరోజు నుంచి ఒకటి చెప్తాను. మీకు నేను ఏవైతే వీడియోలో చెప్తానో ఆ పాయింట్ కమెంట్ ట్యాబ్లో పెడతాను. ఓటింగ్ చేయండి, వచ్చి ఖచ్చితంగా ఓటింగ్ చేయండి. ఈరోజు మన అప్పు అయితే నిజం తెలిసిపోయింది కదా, మన కళ్యాణ్ గురించి నిజం తెలిసిపోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు బతకడానికి ఒక ఉద్యోగం చేసినారంటే, సపోజ్ చెప్తాను, మీరు ఏదన్నా సరే ఒకటి మనం చేయాలనుకుంటే ఆ ఉద్యోగంలో స్ట్రక్ అయిపోయినాం అనుకోండి, వేరే పని నిజంగా ఏమీ చేయలేము అసలు. ఇప్పుడు ఏదన్నా టెంపరరీ జాబ్ అంటే ఇప్పుడు మనకి వచ్చేదానికి ఏం చేసినా తప్పలేదు, ఈ మాత్రం నా ఒపీనియన్. ఎందుకంటే నేను కూడా ఆ విధంగా స్ట్రక్ అయిపోయి ఒక 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు నా లైఫ్నే మొత్తం వేస్ట్ చేసుకున్నా అనిపించింది. ఆ విషయంలో మాత్రం కళ్యాణ్ చాలా కరెక్ట్ చేస్తున్నాడు. ఈరోజు పనుని లేకపోని రేపటికి ఈరోజు వచ్చే ఉద్యోగంలో నువ్వు ఆలోచిస్తూ ఉంటావు, అదే ఉద్యోగానికి 9కి పోయినావు అంటే 11కి వచ్చేయాల్సి వస్తుంది. ఆ విషయంలో మాత్రం కళ్యాణ్కి నేను 100% అప్రూవ్ చేస్తాను. ఇది మాత్రం పక్క. ఒక సాంగ్తో వాళ్ళిద్దరి మధ్య ఉండే అడబాటు దగ్గరైపోయింది. అదే ఇంకా వాళ్ళు ఎలా కాలేజీలో చేరతారు అనేసి మనం రేపటి ఎపిసోడ్లో కూడా చూపిస్తూ ఉంటారు మనకి. ఇంకా రాజ్ వచ్చి చాలా కష్టపడి ఫైనల్గా డిజైన్స్ అయితే వేస్తారు. డిజైన్స్ అంతా వేసిన తర్వాత మన కావ్య కూడా డిజైన్స్ వేసి వాళ్ళు ఎక్స్పోకి పిలుస్తారు. ఎక్స్పోకి పిలిచినప్పుడు వాళ్ళ మేనేజర్ ఎక్స్పోకి పిలిస్తే నేను రాను అనేసి అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ మాటలు కూడా చాలా కన్వేగా అనిపించాయి. మన స్వప్న ఉంది చూడండి, స్వప్న అయితే పాపము ఏదో ట్రై చేయాలనుకుంటుంది కానీ ఏమీ స్కోప్ ఇవ్వట్లేదు డైరెక్టర్ గారు. ఇది యాక్చువల్గా ఆ డైరెక్టర్ పద్ధతే అంతే. ఆ డైరెక్టర్ పద్ధతే కాదు, అందరూ అసలు అన్న భార్య కానీ ఎవరన్నా ఒకరు అలాంటి క్యారెక్టర్కి అన్నీ తెలిసి ఉంటాయి కానీ ఏమి చేయలేదు. ఆ విధంగా స్వప్నాన్ని కానీ మన వీళ్ళని ధరణి గారిని కానీ గుప్పెడంత మనసులో ధరణి గారిని కానీ అలాగే సత్యభామ సీరియల్లో వాళ్ళ అన్న భార్యని కానీ ఈ విధంగా అందరినీ జస్ట్ వాళ్ళు ఏదో క్యాజువల్గా ఒకరు ఉండాలి, వంట చేసే ఒకరు ఉండాలి అన్నట్టు ఆ సీరియల్ పెట్టుకున్నట్టే నాకు అనిపిస్తుంది. వాళ్ళ క్యారెక్టర్ కూడా కొంచెం హైడ్ చేస్తే బాగుంటుంది అనేసి సరేనేసి ఇంకా ఫైనల్గా నీకే రావాలనేసి దీవించి పంపించారు. రాజుకి వస్తుందా లేదా అనేది మనం వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా రాజుకే వస్తుంది. అది ఎలా వస్తుంది ఏమనేసి మన కావ్య ఏమన్నా వేరేగా ఏమన్నా స్పెషల్గా ఏమన్నా చేస్తుందా, లేకపోతే ఆల్రెడీ లీక్ అయిందా, ఏమన్నా మన స్వప్న ఏమన్నా ఈ విధంగా అత్త ప్లాన్ చేస్తుంది అనేసి చెప్పిందా, అప్పుడేమన్నా కావ్య ఏమన్నా సపరేట్గా చేపించిందా అనేది సీరియల్ చూసే కానీ మనకు అర్థం అవ్వదు. లేకపోతే ఫెయిల్ కూడా అవ్వచ్చు, రాజ్ ఫెయిల్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఒకసారి ఫెయిల్ అయితేనే కదా మళ్ళీ బుద్ధి వస్తుంది. అప్పుడు ఫెయిల్ అయినా అంటే రాజ్కి కావ్యకి ఇంకా దూరం పెరిగిపోతుంది. కాబట్టి ఫెయిల్ అవ్వడనే అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు కలవాలి, కలిసేదని కూడా 4 రోజులే ఉంది కాబట్టి ఫెయిల్ అవ్వడం 100% గెలుస్తాడు అనుకుంటాను ఎక్స్పోలో. అది మన సంపత్ గారు టెన్షన్ పడే దాంట్లోనే అర్థమవుతుంది. అసలు అనామిక చేయేసి ఏమైపోతుందో నాకైతే అర్థం కాలేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎక్స్పోలో రాజు గెలుస్తాడో లేదనేసి నేను పోల్ పెడతాను. ఆ పోల్లో ఖచ్చితంగా వచ్చి ఓట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. స్క్రీన్ లవ్ యూ, బై బై.